నువ్వు నక్షత్రాలు చూడాలనుకున్నావు కదా, చూడు పైన చూడు, చాలా చీకటి. ఇక్కడ గంభీరమైనటువంటి రావి చెట్టు. సప్తర్షి మండలం కదా? లేదు, ఇప్పుడు మూన్ పక్కన ఈ మంత్లో పక్కన ఐడియా ఉందా? ధ్రువ నక్షత్రం ఇది అనుకుంటాను. కనిపించేది బాగా బ్రైట్గా కనిపించేది ధ్రువ నక్షత్రం. ఇంకొక నక్షత్రము సీరియస్ నక్షత్రం ఉంది కదా, క్లో బాగా బ్రైట్గా ఉంటుంది. మనకు దగ్గరున్న నక్షత్రం సూర్యుడు తర్వాత. సూర్యుడిని కూడా నక్షత్రంగా కన్సిడర్ చేస్తే अनुग्रह कटाक्ष प्राप्त्यर्थम स्थिर प्रतिष्ठा महोत्सव प्रस्तरम स्थापित देवता पूजां करिष्ये गंगा कलशाराधनं च करिष्ये। अस्मिन् मल्लारं ग्रामे अन्योन्य सहायेन श्री अभय आंजनेय स्वामी स्थिर प्रतिष्ठांगत्वेन प्रतिष्ठापन प्रारंभाय तृतीय दिवस प्रतिष्ठापन काले मंडपस्थ आवाह्य देवता पूजनं च करिष्ये। కాళేశ్వరాలయం, కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం, రామాలయం. రోడ్డు చాలా ఎక్సలెంట్గా ఉంది. మొత్తం అడవి లోపల రోడ్డు వేస్తుంది. వెరీ పీస్ఫుల్ కాళేశ్వరం, వే టు గోదావరి. కాళేశ్వరాలయం, ఇది సూర్య భగవాన్.
కాళేశ్వరం మెయిన్ టెంపుల్. కాళేశ్వరం ముక్తేశ్వరం త్రివేణి సంగమం. త్రివేణి సంగమంలో ప్రాణహిత గోదావరి, మూడో నది పేరు చెప్పలేదు కదా, అంతర్వాహిని సరస్వతి. అంతే, అలా చెప్పేశారు అంతే. శివలింగం ఇప్పుడు ఉంది కాబట్టి టెంపుల్, అది టీటీడీ వాళ్ళ ధర్మసత్రం, ఇదేమో మన గెస్ట్ హౌసెస్.
ధర్మానికి మూలం అని చెప్పవచ్చు అన్నమాట. ఎందుకంటే ఆలయం అనేది లేకపోతే ముందు ధర్మం తెలిసేది అసలు మనకు అలవాటే లేదు. ఆలయం ఉంది అంటే దబదబా మనం స్నానం చేస్తాము, గుడికి వెళ్తాము, గుడి లోపల ఆచార వ్యవహారాలు చూస్తాము, మళ్ళీ మన పిల్లలు అలా చేస్తే బాగుండాలని అనుకుంటాము. ఆలయంకి ఎందుకు వెళ్తామంటే ఆలయంలో శక్తి ఉంటుంది. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. భగవంతుడు లేని ప్రదేశం అంటూ లేదు. అయితే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నప్పుడు ఆలయంకి రావాల్సిన అవసరం ఏంటంటే ఆలయం లోపల ఎక్కడెక్కడ నుంచో ఉన్నటువంటి తరంగాలను తీసుకొచ్చి ఆలయం లోపల ప్రతిష్ఠిస్తారు. ఆలయాలు రెండు రకాలు. ఒకటేమో స్వయంభూ విగ్రహాలు, ఆటోమేటిక్ గా వాటంతట అవే ఉద్భవించినవి. రెండవది ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు. ఈ ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలకు పంచభూతాలలో ఉన్న శక్తులన్నీ కలిపి ఇస్తారు. ఇప్పుడు మీరు వాళ్ళ పొద్దున చూశారు, యంత్రం, మంత్రం, తంత్రం, అది కాక వేద మంత్రాలు. ఎన్ని వేద మంత్రాలు చదివారో మీరు తెలుసుకున్నారు. గణానాంత్వా నుంచి మొదలెచ్చి సహస్ర శీర్ష పురుష వరకు ప్రతి మంత్రము చదివారు. వాళ్ళ ఓపికకి, వాళ్ళ నవ్వుతూ చేయిస్తున్న పనికి ఒక్కరిని విసుకోకుండా ఇంత అద్భుతంగా చేయించడం మాత్రం చాలా మీ అదృష్టం. ఇక్కడికి రావడం నా అదృష్టం కూడా. జై శ్రీరామ్. ఇక ఆలయం లోపల మీరు చూసినట్టయితే విగ్రహం ప్రతిష్ఠించే ముందు ఎన్ని కార్యక్రమాలు జరిగాయి? హోమం జరిగింది, పూర్ణాహుతితో పాటు పూర్తిగా మంత్రము, యంత్రం చేశారు. వీటన్నిటిలో ఉన్నటువంటి శక్తి అంటే పంచభూతాలు అంటే గాలి, నీరు, వాయువు, ఆకాశము, అగ్ని, అన్నిటి శక్తిని ఒక దగ్గర నిక్షిప్తం చేసి నవధాన్యాలు, నవరత్నాలు, పంచరత్నాలు, పంచలోహాలు అన్ని వేసి భగవంతుడి యొక్క శక్తిని ఒకే దగ్గర కేంద్రీకరించేలాగా చేసి పవిత్రమైనటువంటి ఈ ప్రదేశంలో, గోదావరి నదికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఇంత అద్భుతమైనటువంటి ప్రజలు ఉండగా, ఎందుకంటే మీ అందరి లోపల నేను పొద్దున్న నుంచి చూస్తున్నది ఏంటంటే, నేను పొద్దున 6:30-7కే వచ్చాను. అప్పటి నుంచి చూస్తున్నది ఏంటంటే మీరందరూ చాలా శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మీ అందరి లోపల కలిసికట్టుగా పనిచేసేటటువంటి తత్వం చాలా సులభంగా కనిపిస్తుంది. ఇది భగవంతుడి యొక్క శక్తి. ఇందాక అక్కడ దాన్ని మనము ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఎంతమంది చెయ్యి వేసి ఎంత అద్భుతంగా చేశారు. సో ఇదంతా చూస్తుంటే ఏంటంటే మీ అందరి లోపల ఉన్నటువంటి శ్రద్ధ అది చాలా ముఖ్యమైనటువంటిది. ఇక ఏమొస్తుంది మనకు ఆలయం నుంచి? ఏమొస్తుందంటే హనుమ అంటే ఎవరు? ఓంకారం. ఆ ఓమ అందరికీ ఓంకారం అయితే తెలుసు ఇక్కడ కదా. ఆ ఓంకారంలో ఆ ఉ మా హ ను మా ఓంకారము హనుమంతుడు ఒక్కటే. అంటే హిందూ ధర్మంలో అన్నిటికంటే గొప్పదైనటువంటి బీజాక్షరం ఏదైతే ఉందో, ఆవృతంలో ఏదైతే విశ్వామిత్రుడు కనుక్కున్నటువంటిది ఉందో ఆ ఓంకారము అత్యంత అద్భుతమైనటువంటి హనుమంతుడి పేరు లోపల ఉంది. ఇది కాక హనుమంతుడు వచ్చేటటువంటి కల్పం లోపల భవిష్యత్ బ్రహ్మ. అంటే మనందరినీ పుట్టించేది కూడా ఆయన, ఇంకా పూర్వం వచ్చే తరాల లోపల. కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాలు ప్రతి చోట ఈ కాలంలో మనము ప్రతిష్ఠించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే హనుమంతుడి యొక్క శక్తి అద్భుతం. ఆయన అభయం, భయం లేదు. ఇక మీ కాలనీలో కానీ, మీకు కానీ, మీ కుటుంబాలకు కానీ ఎటువంటి భయము లేదు. మీ పిల్లల యొక్క ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, అభివృద్ధి అన్ని కూడా జరుగుతాయి. ఇంకా ఇక్కడ మీకు దొరకనటువంటి ఆనందం ఇంకోటి లేదు అని చెప్పేసి అనుకోండి. ఎందుకంటే ఈ ఆలయానికి ప్రతిరోజు రండి. ఆలయాన్ని ఎంతైతే పవిత్రంగా మనము ప్రతిష్ఠించామో అంతే పవిత్రంగా దీన్ని మనం కాపాడుకోవాలి. ఇందాక నారాయణ రెడ్డి గారు కూడా చెప్పినట్టుగా ఆలయంకి ఏదో ప్రతిష్ఠించితే సరిపోదు. దాన్ని ప్రతిరోజు మీరు స్కూల్కి వెళ్ళాలి, ఆంజనేయ స్వామికి ఒకసారి దండం పెట్టి వెళ్ళండి, ఆఫీస్కి వెళ్ళాలి దండం పెట్టండి, హైదరాబాద్ వెళ్ళాలి దండం పెట్టండి, ఇంకో ఊరు వెళ్ళాలి దండం పెట్టండి, పనులకు వెళ్ళాలి దండం పెట్టండి. కులాల వ్యవస్థ ఇక్కడ లేదు, అసలు హిందూ ధర్మంలో లేనే లేదు అది. అటువంటి దీన్ని మనం కాపాడుకుంటూ భగవంతుడికి అందరూ సమానమే అన్నటువంటి భావన మనకు ఆంజనేయ స్వామి దగ్గర తెలుస్తుంది. ఆంజనేయ స్వామి ఈ తరం లోపల ఉన్నటువంటి ఒక గొప్ప వర్ణానికి చెందినటువంటి వాడు ఆయన. కాబట్టి అటువంటిది మనకి ఏమిటంటే అటువంటి మహానుభావుడు మన అందరి పైన ఉన్నటువంటి గొప్పవాడు. ఆయన యొక్క శక్తిని మనం తీసుకుంటాం. ఆయన శక్తిని ఇక్కడికి రాగానే ఈ తరంగాలు వస్తాయి. అందుకే మీరు చూసినట్టయితే గర్భగుడి లోపల చాలా క్లోజ్డ్ గా ఉంటుంది సర్ఫేస్. ఎందుకంటే తరంగాలన్నీ అక్కడ మీకు ఉంటాయి. లోపలికి వెళ్ళి అక్కడ మీరు దండం పెట్టుకుని బయటకు వచ్చేసరికి ఆ శక్తిని మీరు తీసుకుంటారు. ఎట్లా అయితే మనము అన్ని చోట్ల పవర్ కరెంట్ పాస్ అయినా కూడా ప్లగ్ పాయింట్ దగ్గర నుంచే పవర్ తీసుకుంటాం. అన్ని చోట్ల నీళ్లుంటాయి కానీ ఘాటున్న దగ్గరే స్నానం చేస్తాం. అదే విధంగా ఆంజనేయ స్వామి దగ్గర నుంచి వచ్చేటటువంటి శక్తి అమోఘమని మాత్రం గుర్తుంచుకోండి. ఇంత పవిత్రంగా చేసుకున్న ఆలయాన్ని కాపాడుకోండి. మీ అందరి ఓపికకి, మీ అందరి యొక్క శ్రద్ధకు, ఆసక్తులకు నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బ్రహ్మ గారు ఇవాళ వారి ఓపికకి మాత్రము ఎంత దండం పెట్టినా కూడా తక్కువే. వారి ఓపికకి, వారి ప్రశాంతతకు ఎక్కడ హడావిడి లేకుండా ఎంత నవ్వుతూ కార్యక్రమాన్ని చేయించారో. మళ్ళీ ఎక్కడ సర్దుకోలేదు. ఇది సర్దుకుందామా, ఇది కానివ్వండి. మన పెళ్లిళ్ళలో జరుగుతాయి కదా, ఆ ముక్కు పట్టుకోమా అంటే వాడు తన ముక్కు పట్టుకుంటాడు, లేదా పండితుడు ముక్కు పట్టుకుంటాడు. అట్లా జరగకుండా ఇక్కడ చాలా చక్కగా చేయించి ఎక్కడ కూడా ఎవరిని విసుక్కోకుండా
ఆర్భాటం లేకుండా ఏమి హడావిడి లేకుండా ప్రశాంతంగా జరిగేలాగా చేయించాలి కార్యక్రమాన్ని. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మన గుండ్రాత్పల్లి మల్లారంలో చాలా మంచి రోజులు రాబోతున్నాయి. మనందరికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జై శ్రీరామ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనోహర్ గారికి, బ్రహ్మణ గారికి, సర్పంచ్ గారికి, నారాయణ రెడ్డి గారికి, శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా మంచి జరగాలని, మీ పిల్లల భవిష్యత్తు తప్పగా వృద్ధి చెందాలని, మీరందరూ కూడా ఏవైనా కష్టాలుంటే వాటన్నిటి నుంచి బయటపడతారని, ఆ భయం పడకూడదు. శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే ఈ భగవద్గీత లోపల డి అని డాడ్ అంటారు శ్రీకృష్ణుడిని. డి అంటే ధర్మబద్ధంగా ఉండాలి. ఏ అంటే అశోచ, ఎప్పటికీ ఏడవద్దు. అసలు ఏడిస్తే దేవుడు దూరం అవుతాడు. ఎంత కష్టం వచ్చినా ఏడవద్దు. ఎన్ని రకాల ఆర్థిక బాధలు ఉన్నా, ఎన్ని రకాల పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏడవద్దు. మూడవది డి అంటే ధైర్యం. డాడ్ లోపల మూడోది ఏంటి? ధైర్యం. అందరూ ధైర్యంగా ఉండండి. ఎందుకంటే అభయాంజనేయ స్వామిని మీ ఎదురుగా పెట్టుకున్నారు, మీ దగ్గర పెట్టుకున్నారు. ప్రతిరోజు ఆలయానికి రండి, భగవంతుడి యొక్క దర్శనం చేసుకోండి, భగవంతుడి యొక్క ఆశీస్సులకు గురిగాండి. అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదగండి. ఇదే నా ప్రార్థన. మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, పాదాభివందనాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్కారం. रूपाणामधिपतैर्नमाम् इष्टः पर्वतानामधिपति समावतस्मिन् ब्रह्मणस्मिन् गत्रे यस्यामादिस्यां प्रोधायाम् अस्मिन् गन्त्यां देवत्यागतान् इष्टवे पर्वतानामधिपतैर्नमः मरुतो गणानामधिपतयस्येमावन्तस्मिन् ब्रह्मणस्मिन् गत्रे यस्यामादिस्यां प्रोधायाम् अस्मिन् गन्त्यां देवत्यागताः मरुद्भ्यः गणानामधिपतिभ्यः नमः पितरः पितामहः परेवरे तथा अस्तुतामहः इवावता अस्मिन् गन्त्रे यस्यामादिस्यां प्रोधायाम् गन्त्यां देवत्यागताः मलिचेतिకి నీళ్లు పెట్టుకోవాలి. మంత్రోక్త దేవతాభ్యాం ఇదం నమః. మంత్రోక్త దేవతాభ్యం నమః. సదాశాద్వా మాగ్నిర్గంధయోస్వ ఇదం బ్రహ్మకృత్యోదయోస్వోద్యోనామ ఇదం బ్రహ్మకృతంతాయ ఇదం బ్రహ్మకృతాం తస్మై స్వాహా. సంతాసాయనభ్య గంధర్వాయ నమః. తాభ్య స్వాహా. ఓషధేభ్యోత్తరేభ్య ఊర్భ్య ఇదం నమః. సర్వమితో విష్ణుసమాసేవ్య గంధర్వస్య పూజోవిష్య
శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్